లైంగిక పాపాలు అండ్ రహస్య బంధకాలు బట్టి పీపుల్ విల్ ఫాల్ అవే. ఈ యొక్క సెక్షువల్ సిన్ అనేది అపవాదికి ఒక గొప్ప ఆయుధం అన్నమాట, వాడు పడేయడానికి. దాంట్లో కొన్ని పాయింట్స్. whenever that happens, it destroys spiritual authority. First thing. Second, it breaks marriages. Third, it kills anointing. ఒకసారి నేను ఒక కోట్ కూడా రాశాను. The sin can either kill your anointing or your anointing can kill your sin. Either మీలో ఉన్న పాపాన్ని, మీకున్న అభిషేకాన్ని చంపుతుంది, ఆర్ మీకున్న అభిషేకం పాపాన్ని చంపుతుంది. నెక్స్ట్, ఇట్ బ్లైండ్స్ డిజర్న్మెంట్, వివేచనను మసకపరుస్తుంది అన్నమాట. దెన్ ఇట్ లీడ్స్ టు షేమ్ అండ్ హైడింగ్, దాక్కునేలాగా, సిగ్గుతో, అవమానంతో. దెన్ ఇట్ చోక్స్ ప్రేయర్ లైఫ్, ప్రార్థన ఒక జీవితాన్ని తినేస్తుంది. పాపంలో ఉన్న వారికి నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు మరణిస్తావు, ఈరోజే మారు మనసు పొందు అని అవి చెప్తుంటే వారికి నచ్చవు అవి. ఎందుకు? వారు ఇటువంటి పాపంలో, ఈ సెక్షువల్ సిన్స్లో ఉన్నప్పుడు దే డోంట్ వాంట్ టు హియర్ దాట్. అవి తీసేసి వేరే వినాలని అనుకుంటారు. అంటిల్ ఇట్ డిస్ట్రాయిస్ దర్ బాడీ, దెన్ దెల్ రియలైజ్, అయ్యో నేను ఆ రోజు ఆ మాటలు విని నేను తిప్పేశాను, వినకుండా ఉన్నాను అని. ఎంతమంది లేరు బైబిల్లో? సంసోన్, దేవుడు అభిషేకాన్ని కోల్పోయిన వ్యక్తి. దావీదు పడ్డాడు, కానీ పశ్చాత్తాపడ్డాడు కూడా. పశ్చాత్తాపం పొందినప్పుడు, దేవా 51వ కీర్తన, నీ యొక్క పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయ ప్రభా,